జూన్ 15, 2024 దేవుని స్వరము వినుటలోని రహస్యములు. పౌలా, భయపడకుము. అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయము 23వ వచనము. అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయములో ఓడ అపాయములో ఉండుట చూచుచున్నాను. అందులో ఉన్న 276 మంది బ్రతికెదరని నమ్మకము లేకపోయాను. తీవ్రమైన తుఫానుకు వారు భయపడిరి. వారు ఓడను తేలిక చేసి పారిపోవలనని తలంచుచుండిరి. కాని పౌలు వారిని ఆపాను. ఆ రాత్రి దేవుని దూత పౌలుతో, పౌలా, భయపడకుము. నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో, నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని చెప్పాను. దేవుని యొక్క ఈ స్వరము పౌలునకు విశ్వాసము కలిగించెను. బాహ్యముగా చూచినచో వారు రక్షింపబడుతురన్న మాట అసాధ్యము. కాని దేవుడు వారిని కాపాడిదనని వాగ్దానం చేసెను. పౌలు బాగుగా తిని నిద్రించెను. అతడు భయపడక ఇతరులను ధైర్యపరిచెను. దేవుని సన్నిధానమును గుర్తించినప్పుడే దేవుని స్వరమును గుర్తించగలము. అప్పుడు దేవుని స్వరమును వినగలము. మన విశ్వాసము అధికమగు కొలది అనుభవం ద్వారా ఆయన స్వరమును అధికముగా వినగలము. దేవుని స్వరము వినవలెనని నీవు కోరినచో ప్రభువైన యేసును నీ హృదయంలోనికి ఆహ్వానించి పరిపాలించునిమ్ము. ఏ పాపమును కప్పుకొనుక ఒప్పుకొని ఆయన వెలుగును నీలోనికి రానిమ్ము. నీ పాపముల కొరకు ఆయన మరణించినని నమ్ము. ఏ విషయమైనను ఏ స్థలమందైనను స్నేహితునితో మాట్లాడినట్లు దేవునితో మాట్లాడము. ఆయన నీతో కూడా తప్పక మాట్లాడును. ఆయన స్వరమును వినినప్పుడు వెంటనే విధేయత చూపించుము. దేవుడు మన హృదయంలో నివసిస్తే ప్రతి పాపములను ఒప్పుకొని ఆయన సన్నిధిలో ఎక్కువగా గడిపినప్పుడు తప్పక ఆయన స్వరం వినగలుగుతాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.